హార్ముజ్ జలసంధి నుంచి ఏ నౌకలు పోనీయకుండా అడ్డుపడుతున్నటువంటి ఇరాన్, ఎవరు అటు వచ్చినా కూల్చి పడేస్తానంటున్నటువంటి ఇరాన్ ఇప్పుడు రూటు మార్చింది. అందరితో గొడవలు పెట్టుకోవడం, ప్రపంచం అందరితో గొడవలు పెట్టుకోవడం తప్పని భావించింది. అందుకనే కొత్త విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. యూరప్ దేశాలకి ఆయిల్ సప్లైస్ని ఆపుతాం, ధ్వంసం చేస్తాం. అమెరికాకి ఆయిల్ సప్లైస్ ఆపుతాం, ధ్వంసం చేస్తాం. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆయిల్ సప్లైస్ వెళ్ళడానికి వీల్లేదు, గ్యాస్ సప్లైస్ వెళ్ళడానికి వీల్లేదు. అవి కనుక ఆ మూడు వైపులకి వెళ్ళేటట్టయితే మేము ఆపుతాం, ధ్వంసం చేస్తాం. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి మీదన మాకు హక్కు ఉంది, జలసంధి నియంత్రించే అధికారం ఉంది అన్నది అదొక నియంత్ర ధోరణి. ఇది ఒకటి నడుస్తున్నది. అన్ని దేశాలకి చమురు నిలిపివేయము, ఓన్లీ ఈ యూరప్, అమెరికా, ఇజ్రాయెల్కి వరకు ఆపుతామని చెప్పి, దాంతో ఇప్పుడు చైనాకి ఆల్రెడీ ఓకే చెప్పింది. ఇప్పుడు భారత్ కానీ మిగతా దేశాలకి, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇట్లాగా ఎవరికి కూడా ప్రాబ్లం లేదు. ఓన్లీ యూరప్, అమెరికా, ఇజ్రాయెల్ వాటిని మాత్రమే ఆపుతామని తేల్చి చెప్పడంతో అందరూ ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఆయిల్ సంక్షోభాన్ని అడ్డు పెట్టుకుని వచ్చే ధరల సంక్షోభం ఆగిపోయినట్టే.